సాలిక్ స్టార్ మహిళ 2300+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమంలో యాష్ చేయడానికి 4 పార్టిసిపెంట్స్ సిద్ధంగా ఉన్నారు. మరి వీళ్ళు ఎవరెవరో కనుక్కుందాము. Pravalika. Hi. My name is Pravalika. I am Avanti College from degree 3rd year. ఐఎమ్ అవంతి కాలేజ్ ఫ్రమ్ డిగ్రీ 3rd year. ఓకే, కొంచెం గ్రామర్ మిస్టేక్లు ఉండొచ్చు, ఎందుకంటే ఎక్సైట్మెంట్ అలాంటిది మన స్టార్ మహిళ. ప్లాట్ఫామ్ మీదకి రాగానే మాటలు అటు అవుతాయి ఇటు అవుతూ ఉంటాయి, కానీ ప్రోగ్రామ్ మాత్రం అటు ఇటు కాకుండా చూసుకోవాలి మనం. ఓకే, కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడికి వచ్చారా రౌండ్ అప్ చేసి? ఓకే, ప్రియాంక. ప్రియాంక, నేను రామణ నుంచి వచ్చాను. నేను బీటెక్ 3rd year చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి ప్లేయింగ్ మ్యూజిక్, ర్యాగింగ్ సుమా. ఓ, మంచి హాబీ. ఫస్ట్ రౌండ్ లో నేను మీకు ఫుల్ఫిల్ చేసేటువంటి అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ. కళావతి. హాయ్ సుమా. హాయ్. హాయ్, నా పేరు కళావతి. నేను వరంగల్ నుండి వచ్చాను, కానీ నేను ఒకసారి డిఫరెంట్ గా చెప్తాను మీకు. చెప్పండి. కన్న తల్లి పంచుతుంది మమకారం, స్నేహితులు చేస్తారు సహకారం, ఈ కళావతి చేస్తుంది మీకు సేవా కళాభివందనం. నేను అలాగే వరంగల్ మాస్టర్ జీ డిగ్రీ కాలేజ్ లో లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను. అలాగే ఇలా నాకు కాంపిటేటివ్ వాటిలో పోటీలో పార్టిసిపేట్ చేయడం అంటే చాలా ఇష్టం. అలాగే వాచింగ్ టీవీ, అలాగే ఇంకా రంగోలీ కాంపిటీషన్ లో చేస్తాను. ఎవ్రీథింగ్, ఎక్కడ కాంపిటీషన్ అంటే అక్కడ అలా వాలిపోయి అలాగే ఇలాగే చేస్తూ ఉంటాను. అలాగే నాకు సేవ చేయడం అంటే చాలా ఇష్టం. ఓకే ఓకే, అలాగే సంధ్య. హాయ్ సుమా, నా పేరు సంధ్య. నేను కరీంనగర్ నుండి వచ్చాను. నేను సహస్ర జూనియర్ కాలేజ్ లో లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను. ఇద్దరు ఒకటే కాలేజ్? నేను వరంగల్ నుండి వచ్చాను. ఓకే. నా హాబీస్ వచ్చేసి సింగింగ్ సాంగ్స్. నేను చాలా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేశాను. అవునా? ఏది వినిపించండి ఒక పాట. పోనీ ఫస్ట్ రౌండ్ లో వినిపిస్తారా? సరే, ఓకే. మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. ఉమెన్ సాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళల్లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 రెడీ 1 2 3 స్టార్ట్. మీరు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉండండి. లోపల రెండు స్టాప్ అన్న తర్వాత 2 వేసారు, వెనక్కేసేయండి. ప్రవళిక, నీ స్కోర్ ఇది 9 18 19 20 21 22 23 24 25. ఇందాకటి నుంచి నేను చూస్తున్నాను ప్రవళిక ఒక డైలాగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. నేను కత్తి పట్టి నరకడం మొదలెడితే అని గ్యాప్ దొరికినప్పుడంతా చెప్తూనే ఉంది. ఆ నరకడం ఏమిటో ఇప్పుడు విందాం. కత్తి మొదలు పెడితే కత్తి మొదలు పెడితే కాదు, కత్తి పెట్టి వాడటమో నరకడమో ఏదో మొదలెడితే. కమ్ ఆన్, రెడీ, టేక్ 2 యాక్షన్. కత్తి వాడడం మొదలు పెడితే నాకన్నా బాగా ఓకే వాడలేరు. కట్ ఇట్. ఓకే, టేక్ 3 యాక్షన్. చెప్పు మళ్ళీ. కట్ ఇట్. ఇదిగో చూడు ప్రవళిక, ఈసారి కత్తి కాకుండా సుత్తివాడు చూడు. ఓకే, కత్తి మనకి కరెక్ట్ గా రావట్లేదు. కత్తి వాడడం అంటే మొదలు పెడితే నాకన్నా ఎవరు బాగా నరకలేరు. కట్ ఇట్. అమ్మ, ఇమోషన్ ఏదమ్మా, ఇమోషన్. ఫీల్ ఇట్. ఓకే, రెడీ. ఇదిగో చూడు, ఆ కళ్ళలో చూడు. కత్తి వాడడం మొదలు పెడితే నాకన్నా మొనగాడెవరు లేడు. మొదలు పెడితే నాకన్నా మొనగాడు. టేక్ 21 యాక్షన్. కత్తి వాడడం మొదలు పెడితే నాకన్నా మొగడు ఎవరు లేడు. అమ్మా, మొగుడు
నువ్వు పెళ్ళాం కాదమ్మా మొనగాడు. ఓకే రెడీ రెడీ ఓకే స్టార్ట్ సౌండ్ కెమెరా లైట్స్ సైలెన్స్. కత్తి యాక్షన్ చెప్పదా డైలాగ్. టేక్ 25 ఓకే స్టార్ట్ యాక్షన్. కత్తి మొదలు పెడితే నాకన్నా మొనగాడు ఎవరు లేరు. కట్ ఇట్ కత్తి మొదలు పెడితే అబ్బా నాకు రావట్లేదు. కత్తి వాడడం మొదలు యాక్షన్. కత్తి వాడడం మొదలు పెడితే నాకన్నా మొనగాడు ఎవరు లేరు. టేక్ ఓకే కానీ ఇన్నిసార్లు కత్తి వాడితే ఆ కత్తి అయిపోతుంది పాపం. కత్తి అక్కడే ఇరిగిపోతుంది. మీరు కూడా ఏమైనా చెప్తారా? సుత్తి వాడటం మొదలెడితే అట్లా అట్లా చెప్పండి, నేను జోక్ చెప్తాను. చెప్పండి. ఒక స్కూల్లో అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి లీవ్ పెడతాడు అనమాట. ఎందుకు టీచర్ అడుగుతుంది నెక్స్ట్, ఏంటి అబ్బాయి రాము ఎందుకు లీవ్ పెట్టావు అని అడుగుతుంది. అడిగితే అబ్బాయి చెప్తాడు, మేడం మా ఇంట్లో కోడి గుడ్డు పెట్టింది అని అంటారు. కోడి గుడ్డు పెట్టడం దానికి ఏంటరా అదేముంది వింత అని అంటుంది. అంటే అంటాడు కదా, మరి నువ్వు పెడతావా మేడం అంటారు. అలా ఏంట్రా అని అడుగుతుంది మేడం. అడిగితే మేడం మీరు పెడతారా? నేను కత్తి వాడటం మొదలెడితే నీకుంటుంది పద. రెడీ 1 2 3 గో. నువ్వు వెళ్ళి ఆ ఎల్లో దగ్గర రెడీగా ఉండు, అప్పుడే వేయకు. వెళ్ళు లోపల నుంచి లోపల నుంచి. ఒకటి స్టాప్ అన్న తర్వాత ఒక్కటేసే వెనక్కేసే. కళావతి స్కోర్ 9 18 27 28 29. 1 2 3 గో. పోల్చుకోవే. నువ్వు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉండు. బలం బలం బలం. బ్లం 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 బ్లం. స్టాప్. సంధ్య స్కోర్ 9 18. నేను డ్రాగింగ్ చేయాలనుకుంటున్నా. నన్ను ర్యాగింగ్ నిజంగా ఎంత మంచి పద్ధతి చెప్పి చేయడం అన్నమాట. చెయ్యి ర్యాగింగ్ చెయ్యి, నన్ను ర్యాగింగ్ చెయ్యి. ఒక పాట పాడు. తెలుగు, హిందీ, మలయాళం, ఇంగ్లీష్, ఒరిస్సా, Only బెంగాలీ, Telugu. అస్సామీ. మలయాళం. తెలుగు రామ్ చరణ్ సాంగ్. తెలుగు రామ్ చరణ్ సాంగ్. ఓకే. ఆరెంజ్, మగధీర, నాయక్. అలా కాదు సాంగ్. అదే ఏ సినిమాలో తెలుసు? ఆరెంజ్. ఆరెంజ్, యాపిల్, సీతాఫలం, బనానా. లేదు ఆరెంజ్ లో ఒక సాంగ్ ఉంది. రూబా రూబా సాంగ్. సాంగ్ పాడవా ప్లీజ్. ఓకే. అది ఎంతున్నాయి స్కోర్. రూబా. అలా కాదు. అలా పాడితే ర్యాగింగ్ ఏమవుతుంది? ముక్కు మూసుకొని పాడాలి. నాది కాదు నీది. రూబా రూబా ఓ రూబా రూబా నీ. రూబా రూబా ఓ రూబా రూబా రూపం చూస్తే హాయ్ రబ్బా తోబా తోబా యో యో యో. ఓ తోబా తోబా లా 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 ఓకే ఓకే చాలు. ఇంకొంచెం ర్యాగింగ్ చేయి, బాగుంది. వద్దు నాకు చేపు తవ్వట్లేదు. పాట ప్లీజ్ పాడుతుంది. ప్లీజ్ కొంచెం ర్యాగింగ్ చేయవా? సరే నా ముక్కు పట్టావుగా, నిన్ను వదల బొమ్మాలి. నీ ముక్కు పట్టడం.
ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోందే సంతోషంలో ఏ నిమిషం పిచ్చెక్కినట్టు ఉందే రూబా 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 రూపం చూస్తే హైరబ్బా తోబా తోబా హై తోబా తోబా 1 2 3 గో. మీరు ఈ ఎల్లో దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండండి లోపల. స్టార్ట్ స్టార్ట్. స్టాప్ స్టాప్. 4 వెనక్కేసేయండి. స్టాప్ అన్న తర్వాత 4 వేశారు. ఓకే, సో ప్రియాంక స్కోర్ 9 18 27 28 29 30 31. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ జేడి చక్రవర్తి గారు. పక్కన పిక్చర్స్. ప్రియాంక రంగోలీ 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 రంగోలీ. బాగా ఆలోచించు. రంగోలీ రంగోలీ రంగోలీ. ఇదిగో ఇదంతా ఎందువల్ల తెలుసా ఇలా జరిగింది? నేను కత్తి వాడడం మొదలెడితే దానికి కన్ఫ్యూజ్ అవుతున్నారు వీళ్ళందరూ. రంగోలీ అంట. చూద్దాం. రంగోలీ అయితే రంగోలీ చూడండి. -6. ఏమ్మా కోపమా? కాదు, చాలా సంతోషం. లేట్ అయ్యిందనా? చిపా, నాతో మాట్లాడకు. మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు. వీడెళ్ళి వాళ్ళతోటి గొడవ పెట్టుకొచ్చాడు. ఆ విలన్ గ్యాంగ్ వచ్చి మా వాడిని కొట్టబోతే చేశాను పెద్ద ఫైట్. కాబట్టే ఇంత లేటు. చెలి క్షమించమన్నానుగా. చెప్పు సుమా ఫిలిం నేమ్. నీకిది ఇవాళ కొత్త కాదుగా. అయ్య బాబోయ్ ఎంత వేడేమో ఏం చేస్తే చల్లారుతున్నది. పోపోయ్ చాలు గాని ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మంచిది. సరే టుమారో ఇలా లేట్ చెయ్యని కవట్టు. అనగనగా ఒక రోజు. నెక్స్ట్ సెలబ్రిటీ రాజ్ తరుణ్. పక్కన పిక్చర్స్. క్లూ సుమా సంధ్య. ఇంటింటే రామాయణం. ఇంటింటా రామాయణం. వంటింట్లో మహాభారతమా? చూద్దాం. నాకు ఇంటింటా అన్నమయ్య తెలుసు కానీ ఇంటింట రామాయణం అయితే తెలియదు. అన్నమే కదా ఇంటింటే రామాయణం కూడా ఉంటుందంట. ఉంటుందా? సుమా నన్ను రాముడు సీత కూడా ఉంటుంది ఇంట్లో. కాదు, ఇంటింట అన్నమయ్య మనకు తెలుసు కదా. ఇంటింట రామాయణం ఏంటి? కొత్తగా కనబెట్టాం. పోనీ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అయ్యా తెలుసు. ఇంటింటి రామాయణం కాదు. వంటింటి కుందేలు కాదు. మరి ఇదేమిటి? సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు. సీతామహాలక్ష్మి హెల్ప్ అడిగిందే. -6 మీకు.
నెక్స్ట్ సెలబ్రిటీ శర్వానంద్, పక్కన పిక్చర్స్. దండం పెడుతున్నాడు ఆయన, ఎవరైనా తొందరగా బజర్ నొక్కండి అని. మీకు నమస్కారం, నొక్కండి. క్లూ కావాలి కావాలి సుమా. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ప్రియాంక. ప్రస్థానం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ప్రస్థానం. యా గుండెల్లో రామంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. నెక్స్ట్ సెలబ్రిటీ కె విశ్వనాథ్ గారు, పక్కన పిక్చర్స్. ప్రియాంక. స్వర్ణకమలం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. స్వర్ణకమలం. ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు అందమైన లోకం అందుకోనా కాదమరిచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు. నెక్స్ట్ సెలబ్రిటీ సిద్ధార్థ్, పక్కన పిక్చర్స్. ప్రియాంక. బావా. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. మొన్న మధ్య ప్రణీతకి కార్ యాక్సిడెంట్ అయ్యింది. అయితే ఎలా సేవ్ అయిందో తెలుసా? సీట్ బెల్ట్ పెట్టుకొని ఉన్నారు అందరూ. అందుకని కార్ ఎన్ని పల్టీలు కొట్టేసి వెళ్ళి చెట్టుకి ఢీ కొట్టినా కూడా చిన్న చిన్న మైనర్ ఇంజరీస్ అయ్యాయే తప్ప ఏమీ కాలేదు. సో సీట్ బెల్ట్ పెట్టుకోవడం చాలా అవసరం. 2 వీలర్స్ లో హెల్మెట్ ఎంత ముఖ్యమో 4 వీలర్ లో ఫ్రంట్ లో కూర్చునే వాళ్లే కాదు, లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు వెనకాల కూర్చునే వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం చాలా చాలా అవసరం. మా డాడీ కూడా ఎప్పుడు చెప్తుంటారు. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. నీ చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే నీ శ్వాసే వెచ్చని చలిమంటై దూరమే కాలనే కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆసరగిందే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లే నీ మది నీతో పాటు ఎగిరిందే హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే కాలో
వేసి వెన్నెలంటి నిన్నెలా ఎండకి వేసా దూరమేసి ద్వేషమేసి నిన్నెలానే మరిచానే కలవని పదం కలిసింది మనసా ముగియని కథై నేను చేరు వరసా ఊపిరి సగం నీ కోసమేగా నీలో నీ సంతోషం నాలో సంగీతం హులాలా లా లా నీతోనే హులాలా నీ వల్లే ఏ మేఘాల్లో తేలేలా హులాలా అనే నీతో హులాలా నీ వల్లే హాయ్ లా ప్రవళికకి చెప్పట్లు. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ రా. ఈ రోజు వరల్డ్ హెల్త్ డే. ఆరోగ్యమే మహాభాగ్యము. అందరూ ఆయురారోగ్యాలతో హెల్దీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ ఈ యూ. ప్రశ్నకు వేళ ఎరలో క్వశ్చన్స్ హెల్త్ కి సంబంధించి వస్తున్నాయి చూడండి. రక్తం ఎప్పటికీ చైతన్యవంతంగా ఉండాలి అంటే రక్తంలో సరిపడినంత ఉండాల్సిన మూలకం ఏమిటి? ఆప్షన్స్ మేడం. ఏ ఐరన్, బి కాల్షియం. ఐరన్. కరెక్ట్. ఐరన్ అనే మూలకం రక్తంలో సరిపడినంత ఉండాలి, లేకపోతే నీరసం వస్తుంది. ఐరన్ ని హిమోగ్లోబిన్ అని కూడా అంటారు. తీసుకోండి. 3. ప్రియాంక 2, కళావతి 1. ప్రపంచవ్యాప్తంగా ఎంతమందిలో ఒకరు డయాబెటీస్ అంటే మధుమేహంతో బాధపడుతున్నారు? ఆప్షన్స్ మేడం. ఏ 11 మందిలో ఒకరు, బి 9 మందిలో ఒకరు. 11 మందిలో ఒకరు. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. 3. ప్రవళిక 2, ప్రియాంక 1. అన్ని నాయన వేసుకోండి. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 11 మందిలో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు. 2040 కల్లా ఈ సంఖ్య 10 మందిలో ఒకరికి పెరిగేటువంటి ప్రమాదం ఉందని ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ చెబుతోంది. సో మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. కుంకుమ కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటిదారే నాంచకు కోరి నిన్నే కోరి ఎక్కల మందిని ఎక్కించే ఫరారి లోపంతా తిరిగి నీ ముందే ప్రగసా సిట్రస్ పళ్ళల్లో అంటే ముఖ్యంగా ఆరెంజ్, నిమ్మ, ఉసిరి లాంటి పుల్లని పదార్థాల్లో ఎక్కువగా లభించే విటమిన్ ఏది? ఆప్షన్స్. ఏ సి విటమిన్, బి కే విటమిన్. సి విటమిన్. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకో. చెప్పింది నాకు వచ్చింది. Please, వద్దు, ప్రియాంక, వద్దు, అమ్మ, అస్సలు వద్దు, వద్దు. వద్దు, వద్దు, కళావతి. ప్రియాంక. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని మొదటిసారిగా ఏ సంవత్సరంలో జరుపుకున్నారు? ఆప్షన్స్. ఏ 1950, బి 1995. 1950. 1950. Hmm. కరెక్ట్ ఆన్సర్. పేరు. ప్రియాంక. సంధ్య 2. This is నా ఢిల్లీ తీసుకుంది, నాకు వచ్చింది. పంతొమ్మిది 1948లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది. 1950లో మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. సో ఈ రోజు మనం కనీసం ఇవాళైనా ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్, ఆరోగ్యకరమైన విషయాలు, ఆరోగ్యకరమైన నిద్ర ఇలాంటివి చేద్దాం. ఫస్ట్ నిద్ర. మంచి పనులు చేద్దాం. కమ్. సూర్యకిరణాలని గ్రహించి మన శరీరం తయారు చేసుకునే విటమిన్ ఏది? ఆప్షన్స్. ఏ విటమిన్ డి, బి విటమిన్ ఏ. విటమిన్ ఏ. కాదు. విటమిన్ డి. ఎస్. సూర్యకిరణాలని గ్రహించి మన శరీరంలో తయారు చేసుకునేటువంటి విటమిన్ డి. ఇది ఒకవేళ గనక తగ్గినట్టయితే మన బాడీలో కాల్షియం అబ్జార్బ్ చేసుకోవడం కష్టం అయిపోతుంది అనమాట. ఇది చాలా వరకు పాపులేషన్ లోనే తగ్గుతూ పోతుంది. ఎందుకు?
ఎందుకంటే ఉద్యోగాల రీత్యా ఎక్కువగా ఏసీ రూముల్లోనే ఉంటున్నారు. అవును. సూర్యోదయం తర్వాత ఎప్పుడో మెల్లిగా లేచి కారులో ఎక్కేసి ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు. సూర్యాస్తమయం తర్వాత ఇంటికి వెళ్తున్నారు. పోనీ ఇంట్లో ఉండే లేడీస్కి ఏమైనా విటమిన్ డి బాగుంటుందా అంటే లేదు. అలా వారు బయటకు వెళ్ళగానే ఇలా టీవీల ముందు మనం కూర్చుంటున్నాం. సో మనకు కూడా ఉండట్లేదు విటమిన్ డి. అందుకని పొద్దున్నే కాస్త ఆ లేలేత కిరణాలు పడుతున్న టైంలో చక్కగా ఒక 10 అడుగులు నడిచారనుకోండి, బాగుంటుంది. విటమిన్ డి పుష్కలంగా బాడీకి లభిస్తుంది. ఎన్ని మందులు వాడినా కష్టం. డైరెక్ట్ ఆ లైట్ నుంచే మనం తీసుకోవాలంట. ఈ లైట్లా ఆ లైటే కావాలి, సన్లైట్. సెకండ్ క్వశ్చన్, సరోగసీని పూర్తిగా రద్దు చేసిన దేశాలు ఏవి? సరోగసీ అంటే ఏమిటో తెలుసా? అద్దెకి గర్భం ఇవ్వడం అనమాట. గర్భం అంటే అద్దెకి? అద్దె అంటే తెలుసా? పోనీ రెంట్. ఓకే, రెంట్. ఓకే, అచ్చమైన తెలుగులో అర్థం నాకు రాసుమా. అంటే రెంటెడ్ ప్రెగ్నెన్సీ అనమాట. ఓ. ఇది రద్దు చేసిన దేశం ఏది? ఆప్షన్స్: ఏ ఇండియా, చైనా, అమెరికా. బి స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ. బి కరెక్ట్ ఆన్సర్. స్పెయిన్, ఫ్రాన్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ. కరెక్ట్ ఆన్సర్. ప్రియాంక దగ్గర 3 పాయింట్స్. థ్యాంక్ యూ. సరగసి అంటే అద్దె గర్భం ధరించడం. అయితే ఇప్పుడు చాలా మంది డబ్బుల కోసం వేరొకరి పిండం కోసం తమ గర్భాన్ని అద్దెకి ఇస్తున్నారు. దాన్నే కమర్షియల్ సరగసి అంటారు. అయితే కమర్షియల్ సరగసి అనేది కేవలం వ్యాపారంగా మారిపోయిందని కొన్ని దేశాల్లో పూర్తిగా దాన్ని నిషేధించారు. ఇంకొన్ని దేశాల్లో సేవగా పరిగణిస్తున్నారు, అంటే వ్యాపారం చేయకూడదన్నమాట. అయితే సరగసిని భారతదేశం, అమెరికా, రష్యా, యుక్రెయిన్ దేశాల్లో అనుమతిస్తున్నారు. బ్రిటన్, ఐర్లాండ్, డెన్మార్క్, బెల్జియా దేశాలు సేవగా పరిగణిస్తున్నారు. దేవుడా, ఇంతగానో అది స్టోరీ. కందిరీగ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ రజీనా, బి హన్సిక. హన్సిక. కరెక్ట్. అమ్మా, థ్యాంక్ యూ సుమా. థ్యాంక్ యూ. అక్ష కూడా ఉంది ఇందులో. అయ్యో అయ్యో, నా కరెక్ట్ ఆన్సర్. అవునా? థ్యాంక్ యూ. నేను తీసుకోలేదు ఇందాక. కళావతి. కళావతి నాలో తీసుకోదు, నాకు తక్కువ. ప్లీజ్ ప్రియాంక. 1 point, 1 point. ప్లీజ్ మీటింగ్ లకు రావాలంటే తీసుకోవాలి. అంటే నాకు తీసుకోండి, తీసుకోండి. కళావతి. ప్రియాంక తీసేసుకోండి. ప్రియా, చెప్తా. ఒక రకం కందిరీగ విషయంలో క్యాన్సర్ కణాలను నాశనం చేసేటువంటి శక్తివంతమైన పదార్థం ఉన్నట్టు ఏ దేశంలో గుర్తించారు? మళ్ళొకసారి చెప్పు వసుమా. ఒక రకం కందిరీగ విషయంలో క్యాన్సర్ కణాలని నాశనం చేసేటువంటి శక్తివంతమైన పదార్థం ఉన్నట్టు ఏ దేశంలో గుర్తించారు? అన్ని కందిరీగకు సంబంధించి. ఏ బ్రెజిల్, బి జపాన్. బ్రెజిల్. కరెక్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. నా పని తీసుకుంటాను. నువ్వు చెప్పాను ఇందాక. కళావతి Please, నాకు లేవు. please, కళావతి please, ప్రవళిక తీసుకో. కళావతి తీసుకోవద్దు. కళావతి Please, ప్రవళిక please, Cheating, no cheating, కళావతి. కళావతి ప్రియాంక ప్రవళిక దగ్గర తీసుకో, ప్రియాంక దగ్గర ప్లీజ్. ప్రియాంక దగ్గర, ఎందుకంటే ప్రియాంక దగ్గర, అందరికీ ప్రియాంక దగ్గర. No, no, ప్రియాంక కళావతి. దగ్గర, No, కళావతి వాళ్ళిద్దరివే. కళావతి. సారీ. ఎంత? 3. క్యాన్సర్ కణాలకు కందిరీగలకి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? ఉంది మరి. బ్రెజిల్లోని ఒక రకం కందిరీగ విషయంలో క్యాన్సర్ కణాలని నాశనం చేసేటువంటి శక్తివంతమైన పదార్థం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. పాలిబియా పాలిస్ట్రాగా పిలిచేటువంటి ఈ కీటకంలో MP1 అనే విష పదార్థం క్యాన్సర్ కణాలని నాశనం చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. థ్యాంక్ యూ సుమా. వావ్ సుమా, నేను ఒక టంగ్ ట్విస్టర్ అడుగుతా. ఓకే, ఎప్పుడు అందరూ తెలుగులో అడుగుతారు, లేకుంటే ఇంగ్లీష్ లో అడుగుతారు కదా. మీరు నేను హిందీలో అడుగుతాను, వావ్. డిఫరెంట్ గా. ఓకే. చందుకి నాననే చందుకి చాచికు చాందనీ చౌక్ మే చాందీ చమస్తే చట్నీ చటాయి. చందుకే చందుకి నాన్న నానా కాదు, చాచా. చందుకి చాచకు చందుకి నానికి చాందనీ చౌక్ మే చాందీ చమస్తే చట్నీ చటాయి. चंदू के चाचा ने चंदू के नानी को चांदनी चौक में चांदनी चम्मच से चटनी चकाई. సూపర్ సుమా. సూపర్ సుమా. ఇది తారే జమీన్ పర్ లో ఉంటది కదా. ये राउंड खत्म हो गया, स्कोर्स देखेंगे. ఇప్పుడు ఇంకో డాన్స్.
ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే నీ సిగ్గులతోటి సూర్యకారం తండ్రమాగే నీ మాటలతోటి ఉప్పు కారం చల్లమాకే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే ఏ చక్కెర ఎందుకే పెదవులు ఉండగా అత్తరు ఎందుకే నీ సొగసే ఉండగా దుప్పటి ఎందుకు కౌగిలి ఉండగా తలగడ దండగా ఒడి తొడుకుండగా కేజీ నువ్వు ముస్తాపై అర్ర కేజీ అప్పుగా ఇస్తే రోజు రుచి మరిగి మరిగి ప్రతిరోజు ఎమ్మని గొలడితే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే ప్రియాంక తర్వాత రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే మొదటి చిత్రం చెప్పు ప్రియాంక. వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ అవునా కదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ వరుణ్ తేజ్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం ప్రియాంక. సమంత. చూద్దాం. ఎస్ 6 పాయింట్లు. ప్రియాంక దూసుకెళ్తోంది. స్కోర్ చేశారు అక్కడ 59. తొందరపడండి. నెక్స్ట్ చిత్రం ప్రియాంక. శర్వానంద్. చూద్దాం. ప్రియాంక హ్యాట్రిక్ కొట్టిన సందర్భంగా మనందరం చప్పట్లు కొడదాం. కానీ హ్యాట్రిక్ కొట్టింది మనం చప్పట్లు కొడదాం. రోజు స్టార్ మేళ నీ కారు. చూసి బాగా షార్ప్ అయిపోయావు. చూసారా స్టార్ మేళ కార్యక్రమం వల్ల అడ్వాంటేజెస్. బ్రెయిన్ బాగా షార్ప్ గా పనిచేస్తుంది. పలే ఎలకడ స్టార్ మేళ ఇస్తున్నావా నువ్వు? అయ్యో యూట్యూబ్ ఎందుకుంది? అదే మరి. నెక్స్ట్ చిత్రం సంధ్య. నయనతార. చూద్దాం. నయనతార కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం ప్రియాంక. నాగ చైతన్య. నేను కూడా వచ్చాను. First నీ చెప్పండి. first. నాగ చైతన్య. లే, లే, నేను first లేదు first. మేడం, నేను ఆ, లేదు, first మీకన్నా press ముందు ఇవిడే చేశాను. నొక్కింది కానీ ఊరికే చెప్పమన్నా. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నాగ చైతన్య. నెక్స్ట్ చిత్రం ప్రియాంక. స్వాతి. చూద్దాం. కరెక్ట్ 6 పాయింట్లు.
ఈ రౌండ్ అయిపోయింది. లీడ్ లోకి వచ్చేసింది ప్రియాంక. స్కోర్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్ ఏంటంటే ఒక బంతి తీసుకుని దీన్ని మీద పెట్టేయండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ రింగులో నిలబడి ఇంకో రింగు తీసుకొని ఆ బంతిని కింద పడేయండి. పడకపోతే మళ్ళీ కొట్టండి, మళ్ళీ కొట్టండి. అలా పడిపోయింది అనుకో, ఈ రింగు తీసుకొని మనం ఏ రింగుతో అయితే కొట్టామో ఆ రింగుని తీసుకొని ఇక్కడ వేసేయండి. ఇంకో బంతి తీసుకొని ఇక్కడ పెట్టండి, మళ్ళీ ఇక్కడికి రండి, నిలబడండి, పడాక్ అని కొట్టండి. ఇంతే గేమ్. రెడీ? 1 2 3 గో. రింగు తీసుకోండి, వేసుకోండి, అంత పెట్టుకోండి. కింద పడిన రింగులకు పాయింట్లు అంటే ఇవి చాలా లక్షాధికారి అయిపోయి ఉండేవాళ్ళు. అందులో 3 రింగులు పడ్డాయంటే మీరు 3 బంతులు కింద పడేసినట్టే. సో 3 + 3 6, 36 పాయింట్లు. రైస్ కుక్కర్. One, two, three, go. రెండు 4 24 ట్రావెలింగ్ సెట్. రెడీ? 1 2 3 గో. చాలే, ఆల్రెడీ లీడ్ లో ఉన్నావు. ఇంకా చాలా ఆపే, ఇంకా ఏం వేస్తావులే, వద్దులే. అబ్బా వద్దు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మమ్మీ చెప్పాక అక్కడ గెలవాల్సింది. 4 అంటే 24, ఆల్రెడీ 77 స్కోరు. ఎక్కడబ్బా టార్గెట్ ఇచ్చేది? కళావతికి ఆల్రెడీ చెమటలు పట్టేస్తున్నాయి. అబ్బా 5 ఏంటి నువ్వు అసలు? తుమ్మత్ చేస్తున్నావు నువ్వు నిజంగా ప్రియాంక. వెరీ బ్యాడ్. ఆ చిన్న పిల్ల మొహం చూసి కూడా నీకు ఆపాలనిపించట్లేదా? 1 2 3 4 5 + 5 10 అంటే 60 పాయింట్లు. ఎక్కడ చచ్చేది? నెక్స్ట్ టార్గెట్ చెప్పి నేను డిన్నర్ సెట్. డిన్నర్ రండి మీరు. థ్యాంక్స్. మీ టార్గెట్ 96 కళావతి. నేను ఎంత ఆపడానికి ట్రై చేసినా ఆగలేదు ఈ ప్రియాంక.
లీడ్ ప్రియాంకది, ఛాలెంజ్ మీది. గెలిస్తే madam. విన్నర్ మీరు, లేకపోతే ప్రియాంక. రండి. రెడీ 1 2 3 గో. పద్నాలుగు. తీసుకోండి తీసుకోండి వేసుకోండి. 7 రింగులు 7 బంతులు అయితే సరిపోద్దండి. ఈజీనే ఆట. తీసుకోండి తీసుకోండి. బంతి వెనకాల పరిగెత్తొద్దు కంగారులో. బా 3 వెరీ గుడ్ అండి. ఇంకో 4 అంతే. కమానండి. ఇంకా 3 అండి. యా యా ఇంకా 2. ఒకటి 2 3 4 5 6 బాగా ట్రై చేశారు కానీ గ్రేట్. 12 అంటే 72 పాయింట్స్ వచ్చాయి మీకు. కూల్ జగ్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ ప్రియాంక. మాషాల్లా అరే బాగుందే పిల్ల ఊలాలా అరే గుండెల్లో కోలా కొత్తగా ఉంది ఈ బళ దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా లవ్ లవ్ పడితే ఎవడైనా కానీ భూమి దుంటాడా రెప్పలు చేసను తలియా ఎద చప్పుడు వాడెను దండియా వెచ్చని ఊహల సుడిలోనే పడిపోయా ఇప్పుడు చూడు కొత్తగా ఆగయా వయసుకి పట్టిన మేనియా బాగుందయ్యా పిల్ల పరేషాన్ని చేస్తా ఉంటే అందం మాయానే ఐసా ఐసా అందాజుగా ఐసైపోయా కుచ్ కుచ్ నాకు హో గయా సో ఇవాళ విన్నర్ గా ప్రియాంక గెలుచుకుంటుంది డిన్నర్ సెట్ అండ్ 4 బర్నర్ స్టవ్. దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా ఇంకో కొత్త సంవత్సరం వచ్చేసిందో. పాత సంవత్సరానికి టాటా చెప్పేసి మనం ఈ రోజు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభ తరుణంలో